కామారెడ్డి పట్టణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయాలంటే భయపడుతున్న వైనం. ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్స్ షాప్లో స్టీల్ పాత్రలు తోమే స్టీల్ స్క్రబ్బర్ స్వీట్ ముక్కలలో వచ్చిన వైనం పట్టించుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ నామమాత్రపంగా తనిఖీలు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే అందుబాటులో లేని వైనం. ఫోన్లో మాట్లాడితే మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని జర్నలిస్టులకు హుకుం జారీ చేస్తున్న అధికారులు. కామారెడ్డి పట్టణంలో ఇంత జరుగుతున్నా తనిఖీలు చేయకపోవటం ద్వారానే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఢిల్లీ వాళ్ళ స్వీట్ షాప్ లో స్వీట్స్ తీసుకువెళ్లి ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ తీసి చూస్తే స్వీట్స్లలో స్టీల్ స్క్రబ్బర్ రావటం ఏమిటని ఆవేదన. ఢిల్లీ వాళ్ళ స్వీట్ షాప్ లో స్వీట్స్ తీసుకువెళ్లి ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ తీసి చూస్తే స్వీట్స్ లో స్టీల్ స్క్రబ్బర్ రావటం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ముందుగా చిన్నపిల్లలు తిని ఉంటే చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితి ఉండేదని, ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తనకి లేకపోవటం ద్వారానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఢిల్లీ వాళ్ళ స్వీట్ షాప్ ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు కామారెడ్డిలో స్వీట్ షాప్ పెట్టాలంటే నిబంధనలకు అతీతంగా స్వీట్ షాప్స్ పెడుతున్నారు. కానీ షాపులను తనిఖీ చేయటం ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేయాలంటే నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. అందుకే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇటు విషయంపైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి వెంటనే ఒక స్వీట్ హోమ్ షాప్ ను కాకుండా అన్ని హోటళ్లను కూడా తనిఖీ చేయాలని కోరుతున్నారు. ఇది అందరూ ఇష్టంగా తినేది, దీంట్లోనే ఇలాంటివి ఉంటే దీనివల్ల క్వాలిటీ అష్యూరెన్స్ ఎవరు ఎంక్వైరీ చేయాలి, తిని ప్రాణాలకు హానిగా ఉంటుందని చెప్పేసి తప్పు ఒప్పుకుంటున్నాడు. నా వల్లనే మిస్టేక్ అయిందని చెప్పేసి ఒక స్వీట్లో దొరకవచ్చు, మిగతా దాంట్లో అట్లా ఉండొచ్చు అన్నారు. ఒక స్వీట్ తినేసి ప్రాణాలు పోతే మరి ఏంటి పరిస్థితి అని నేను ఢిల్లీ వాళ్ళ స్వీట్ అదే తెలుసుకున్నాను. నా పేరు రాజ్ కుమార్. నేను ఈ ఢిల్లీ వాళ్ళ స్వీట్ హౌస్లో ½ kg కాజు కట్లీ అనే స్వీట్ని తీసుకున్నాను. ఫంక్షన్ హౌస్ వార్మింగ్ యూజ్ చేసే దీంట్లో సాబున్ యూజ్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ అనేది స్క్రబ్బర్ యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలకు హానికరము, ఎందుకంటే మా అన్నయ్య కూతురు తినబోయింది. దానివల్ల నేను తీసుకొచ్చేసి కంప్లైంట్ చేయడానికి వచ్చాను. సో ఇక్కడ చూసే క్రియ లేదు, దానివల్ల పిల్లలకు హానికరం. దీనివల్ల కఠిన చర్యలు తీసుకోవాలని నేను విన్నపం చేసుకుంటున్నాను. జాలి యూజ్ చేసి కాజు కట్లీ చేయడం వల్ల ప్రాణం తగదు. సో దీనివల్ల ఢిల్లీ వాళ్ళ స్వీట్పై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దానివల్ల ఓపెన్కి వెళ్తే సీజర్ యూజ్ చేసేసి బయటకు తీయాల్సి వస్తుంది. డబ్బా ఒకటి సిల్వర్ ఏదైతే ఉందో దానివల్ల తినడం వల్ల ఎంతైతే పోతుందో ఇప్పుడు మీరు చెప్పండి కాదు, మీరేం చెప్పండి. ఇట్లాంటి వల్ల మా పిల్లలు తింటే ఏమైతే చెప్పండి, మీరు ఏదో ఒకటి చెప్పండి, న్యాయం చెప్పండి. ఏంటంటే తినేసేస్తే పిల్లల హెల్త్ ఎట్లా అవుతుంది. మా అన్న కూర్చొని తినబోయింది, తింటే ఓకే ఈజీ చూపెట్టు, పిల్లలు తింటే ఎంత అంటున్నారు. చెప్పండి దీనికి ఏం చేద్దాం, ఏ సొల్యూషన్ చెప్పండి. అది బై మిస్టేక్ ఇలా తిని ఉంటే మంచి పరిస్థితి అని చెప్పండి. पूरा निकाल दो, दूसरे आदमी को चले जाए तो नहीं सका, बाकी तो पूरा निकाल दो. नहीं दूसरा भी और डाले सर, बोल दिया ना, पूरा निकाल दिया. ऐसा नहीं है, वो कुछ अभी और डाले सर, ऑलरेडी उसमें और डाले, अभी फ्रेश और डाला है सर. उसमें भी डालो. ऐसा थोड़ी था कुछ अलग माल डाला. ఇప్పుడు ఇది ఉంది, దీనివల్ల ఎఫెక్ట్ అయింది. మా లాంటి వాళ్ళే చాలా మంది అవుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ వచ్చింది, వీళ్ళన్నీ చెక్ చేయలేదు కదా. దీనివల్ల మాకు చెప్పండి. ఇప్పుడు ఇది ఏదైతే తినేసి ఉంటే మా అబ్బాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా చిన్న పిల్లనే మా అన్న కూతురు తినేది వాళ్ళ మిస్టేక్ తీసుకొని చూస్తే ఇది మీరే చెప్పండి. క్లీన్ చేసే దాంతో వేస్తుంటే తినే ఐటమ్ సరే, దీనికైతే మీకు సొల్యూషన్ చెప్పండి. నేనైతే జస్టిస్ మీరే है. मैं आपको इसमें नहीं बोलूँ, मैं आप घर में मैं सही हूँ बोल के सब कुछ भी नहीं बोल सकता. मैं आपको सपोर्ट हूँ, इसमें सपोर्ट हूँ. नहीं जानना सपोर्ट हूँ. దానివల్ల నాకు ఏంటంటే
చాలా నష్టం అయింది. ఇప్పుడు మీరు దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు ఎందుకంటే ఇది ఒక చిన్నదాన్ని కాదు, ఇది ఒక చిన్నది మీరే చెప్పండి. ఏం చేస్తుందో మీరే చెప్పండి. నేను ఏదండి మీకు ग्रुप में मैंने దాన్ని బట్టి మీరు చెప్పండి.